అందరికీ నమస్తే అన్నలు. ఏబీ యూట్యూబ్ ఛానల్, మీ భూపతి ఆశన్న. ఇది విజయనగర గ్రామ పంచాయతీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విజయనగర గ్రామ పంచాయతీలోని ఇగో పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో. మరి ఇక్కడ పాలకులు పట్టించుకోవట్లేరా, లేకపోతే ఈ పారిశుద్ధ పనులు చేయట్లేదా? ఈ పందులు చూడండి. ఇక్కడ ఇక్కడ పెద్ద డంపింగ్ యార్డే ఏర్పడ్డది. ఈ గ్రామ పంచాయతీకి సీదా ఈ గ్యాస్ గోడం పోయే రూట్లో ఇంత దారుణంగా ఉందంటే ఒకసారి చూసుకోండి. మన గ్రామ పంచాయతీలో కార్మికులు లేరా, లేకపోతే అక్కడ ఈఓ గారు లేరా, లేకపోతే ఇక్కడ గ్రామ పంచాయతీ శాఖ ఎవరు పనిచేయట్లేరా? ఇది ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇది గ్రామ పంచాయతీకి సీదాగా పోయే రూటు. ఇది విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీ నుండి గ్యాస్ గోడం పోయే రూట్ ఇది. ఇక్కడ చూడండి పారిశుద్ధం ఎలా ఉందో. మరి ఇక్కడ చెత్త వేసే వాళ్ళకు కూడా ఇక్కడ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి మరి దీన్ని పట్టించుకోకపోతే ఈ దారుణమైన మరి వ్యాధులు, సీజనల్ వ్యాధులు వస్తున్నాయి, అనేక సమస్యలు వస్తున్నాయి కదా. ఇక్కడ స్థానికులు కూడా గమనించి దయచేసి ఇక్కడ చెత్త వేయకండి. గ్రామ పంచాయతీలు పట్టించుకోకపోయినా మనం అప్రమత్తంగా ఉండి మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇది చూడండి ఒకసారి. అసలు ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల. మరి వాళ్ళ కళ్ళు ఉన్నాయా లేవా అర్థం కాని పరిస్థితి. మీరు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఏర్పడ్డది. ఇక్కడ ఇంత నిర్లక్ష్యం గ్రామ పంచాయతీలో ఉంటే మరి ప్రజల ఆరోగ్యాలతో ఇలా చిలగాడుతూ ఆడుకుంటుంటే మరి ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేస్తారని చెప్పేసి అర్థం కాని పరిస్థితి. ఇక్కడ చెత్త వేయడం మూలంగా ఇప్పుడు జరిమానాలు లేవు, 3 రోజులు జైలు శిక్ష అని చెప్తున్నారు కదా. మరి ఇంత చెత్త ఇక్కడ వేస్తున్నారు. ఇక్కడ పందులు చూడండి. నేను విజయనగర గ్రామ పంచాయతీ సెక్రటరీకి చెప్తున్నా, దయచేసి రెడ్డి గారు మీరు దీని మీద శ్రద్ధ పెట్టి ఈ చెత్తను వెంటనే తీపియాల్సిందిగా ఇక్కడ స్థానికుల డిమాండు మరి చేయడం జరుగుతుంది. ప్రజలు మీరు తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అరే ఎంత దారుణంగా ఉందండి ఇది. ఇది ఊరా డంపింగ్ యార్డా నాకు అర్థం కావట్లేదు. ఈ రోడ్డు మీద ఇంతగానం ఇక్కడ చెత్త ఉంటే ఇది విజయనగర గ్రామ పంచాయతీ నుండి గ్యాస్ గోడానికి పోయే రూట్ ఇది. దయచేసి ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ పెద్ద డంపింగ్ యార్డ్ ఉన్నది అనిపిస్తూ ఉంది. వెంటనే తగు చర్యలు తీసుకోకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, హెచ్చరించడం జరుగుతుంది. ఇక్కడ చెత్త వేసి ఒక కుండీ ఏర్పాటు చేయండి, లేకపోతే ఇక్కడ ఒక బోర్డు పెట్టి చెత్త వేయకుండా ఇక్కడ కొన్ని వందలాది మంది పోయే రూటు ఇది. మరి ఇక్కడ ఇంత నిర్లక్ష్యం మంచిది కాదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున. ఇప్పుడు మన రాష్ట్రం కూడా జరిమానాలు లేవు, 3 రోజులు జైలు శిక్ష అని చెప్తున్నాం కదా. మరి దీన్ని పట్టించుకోరేంటి? పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఈ రూట్లో. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఏబీ యూట్యూబ్ ఛానల్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక డంపింగ్ యార్డే ఉంది ఇక్కడ. ఈ వీడియో నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. జై భీమ్. అందరికీ ధన్యవాదాలు.